హాయ్ అండి. ఈరోజు చిక్కుడుగాయ కూర వండుకుందాం. ఈ చిక్కుడుగాయ అయితే శుభ్రంగా కడిగి తీసుకున్న, ఇందులోకి టమాటా కడిగేసిన, పచ్చిమిర్చి కడిగేసిన, ఉల్లిపాయ కడిగేసిన. ఇంకా కూడా ఇందులో ఏమేమి వేసి వండుకుంటే టేస్ట్గా ఉంటుందని చూద్దాము. మటన్ చికెనే కాదు, కూరగాయలు కూడా వండుకునే తీరు వండుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడైతే వంట స్టార్ట్ చేద్దాము. ఇంత మంచిగా చిక్కుడుగాయ ఉన్నాక వండుకుంటే టేస్ట్గా ఉండదా? చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు సరిపోను నూనె పోసుకుందాము. ఇప్పుడు ఆవాలు వేసుకుందాము. కొంచెం జీలకర్ర కూడా వేసుకుందాం. కొన్ని ఎల్లిపాయలు కూడా ఇట్లా చుంచేసుకోవాలి. ఎండుమిర్చి కూడా ఇట్లా చుంచేసుకోవాలి. ఉల్లిపాయ వేసుకోవాలి. పసుపు వేసుకోవాలి. పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. ఒక్క చెంచా ఉప్పు వేసుకుందాము. ఉప్పు అయితే అల్లము వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. ఇదంతా కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకుందాము. ఈ టమాటా కూడా వేసుకుందాము. మిర్చి ఇట్లా మంచిగా దగ్గరకు వచ్చినాక ఉల్లిపాయ మిర్చి ఈ టమాటా అంతా మెత్తగా అయినాక ఇప్పుడు చిక్కుడుగాయ వేసుకోవాలి. ఇట్లా అంతా కలుపుకున్నాక ఒక్కసారి మూత పెట్టుకోవాలి. మనము పోసుకున్న నూనె అంతా ఈ ముక్కలకు మంచిగా పట్టి ముక్కలు ఇట్లా గోలినాక ఇట్లా దగ్గరకు వచ్చినాక ఇప్పుడు కొంచెము వాటర్ పోసుకోవాలి. ఏ కూర అయినా కొంచెం వాటర్ పోసుకున్నప్పుడే కూరగాయలు మంచుకుంటాయి. లేకుంటే కారం కారమే ఉంటుంది. నూనెలో ఫ్రై చేసుకుంటే కొంచెం అయితే పోసుకుందాము, సరిపోద్ది. దాదాపు ఈ కూర అయితే ఉడికినట్టే. కొంచెం మనం వాటర్ వేసుకున్నాం కాబట్టి కొద్దిసేపు ఉడికితే సరిపోద్ది, అంతే. ఈ కూర ఇప్పుడు వండడం అయితే అయిపోయింది. లాస్ట్ కొంచెం కొత్తిమీర వేసుకుందాము. ఈ కొత్తిమీర కూడా వేసుకొని కలుపుకుందాము. అయిపోయినట్టే కూర వండడం అయితే. ఇట్లా వండుకునే చాలా టేస్ట్గా ఉంటుంది. చూసారు కదా? టేస్ట్ అయితే చూద్దాము, ఉప్పు కరెక్ట్ ఉందో లేదో. ఇట్లా ఉడికితే సరిపోద్ది. టేస్ట్ చూస్తే ఉప్పు కరెక్ట్ లేదు, తక్కువ ఉంది. కొంచెం వేసుకున్నాము, ఒక చెంచా వేసినా కానీ తక్కువ ఉంది. వేసి కలుపుకుంటే అయిపోయినట్టే కూర అయితే వండడము. ఇట్లా వండుకొని చాలా టేస్ట్గా ఉంటుంది. బాయ్ అండి, ఉంటా మరి.